అందరికి శుభ సాయంత్రం. రివర్స్ ఛార్జ్ మెకానిజం, దీంట్లో జిఎస్టీలో కాన్సెప్ట్ మనకు బాగా గుర్తుండే ఉంటుంది. మెయిన్ గా గూడ్స్ సర్వీసెస్ రెండు ఉంటాయి. ఈ గూడ్స్ లో కొన్నిటికి రివర్స్ ఛార్జ్ అంటే రిసీవర్ ఆఫ్ ది గూడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెల్లించాలి. జనరల్ గా ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళు చెల్లించాలి. కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజం అనే కాన్సెప్ట్ లో రిసీవర్ ఆఫ్ ది గూడ్స్ కానీ రిసీవర్ ఆఫ్ ది సర్వీసెస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పన్ను చెల్లించి జిఎస్టీ చెల్లించి దాని ఇన్పుట్ ట్యాక్స్ రేట్ కింద కోరుకునే అవకాశం ఉంది. అది క్యాష్ గా మాత్రమే చెల్లించాలి. మరి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో సర్వీసెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? వీటిల్లో వేటికి మనం రివర్స్ ఛార్జ్ లో రిసీవెంట్ ఆఫ్ ది సర్వీస్ చెల్లించాలనే దానికి మనకు దాదాపుగా ఒక 16 సర్వీసెస్ ని ఇంతవరకు నోటిఫై చేయడం జరిగింది. వాటిలో ఇంపార్టెంట్ మనం ఒకసారి రికలెక్ట్ చేసుకుందాము. అందరికీ తెలిసిందే, మళ్ళా ఒకసారి రికలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. నోటిఫికేషన్ నెంబర్ 13/2017 సెంట్రల్ ట్యాక్స్ రేట్ ద్వారా ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఆఫ్ సర్వీసెస్ ఏవైతే ఆర్సీఎం లోకి వస్తున్నాయో వాటిని నోటిఫై చేయడం జరిగింది. మెయిన్ గా మనకు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్, ఇది చాలా పాపులర్ ఎంట్రీ. జీటీఏ అంటాం మనం. ఈ జీటీఏ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ సర్వీస్ ప్రొవైడర్ మనకు జీటీఏ ఉంటారు. సర్వీస్ రిసిపియంట్ ఎవరైతే ట్యాక్సులు కట్టాలో వాళ్ళకి ఒక కేటగిరీని ఫిక్స్ చేయడం జరిగింది. అది ఫ్యాక్టరీ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి, జిఎస్టీలో రిజిస్టర్డ్ పర్సన్ అయినా, బాడీ కార్పొరేట్ అయినా, పార్ట్నర్షిప్ ఫారం అయినా, క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్, వీళ్ళు ఎవరైనా సరే జీటీఏ దగ్గర నుంచి ఇది కానీ రిసీవ్ చేసుకుంటే, ఈ సర్వీస్ కానీ పొందినట్టయితే వీళ్ళు ట్యాక్స్ చెల్లించి ఇన్పుట్ గా దాన్ని కోరుకునే అవకాశం ఉంటుంది. అలాగే లీగల్ సర్వీసెస్, అడ్వకేట్ గారి ద్వారా ఎవరైనా బిజినెస్ ఎంటిటీ లొకేటెడ్ ఇన్ ట్యాక్సిబుల్ టెరిటరీ కానీ సర్వీస్ పొందినట్టయితే ఆ బిజినెస్ ఎంటిటీ ఈ రివర్స్ ఛార్జ్ లో పన్ను చెల్లించాలి. అలాగే ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ సర్వీసెస్, ఇది కూడా బిజినెస్ ఎంటిటీకే వర్తిస్తుంది. స్పాన్సర్షిప్ సర్వీసెస్, బాడీ కార్పొరేట్ కానీ పార్ట్నర్షిప్ కానీ లొకేటెడ్ ఇన్ ట్యాక్సిబుల్ టెరిటరీ కానివ్వండి, ఎనీ పర్సన్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్ కానీ ఈ సర్వీస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే బాడీ కార్పొరేట్ ఈ స్పాన్సర్షిప్ సర్వీసెస్ సంబంధించి పన్ను చెల్లించాలి. అలాగే ఇక్కడ బాగా కాంప్లికేటెడ్ గా వస్తుంది మనకు మొదటి నుంచి. సర్వీసెస్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ, ఇది ఒక వ్యాస్ట్ ఎంట్రీ. దీనికి ఒక లిమిటేషన్ అనేది ఉండదు, మొదలు ఉండదు, తుది ఉండదు. ఏ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఆ లోకల్ అథారిటీ కానివ్వండి, ఎవరైనా సరే ఒక బిజినెస్ ఎంటిటీకి ఒక సర్వీస్ కానీ ప్రొవైడ్ చేసినట్టయితే గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా బిజినెస్ ఎంటిటీ మాత్రమే ఇవన్నీ చెల్లించాలి. మనకు రోజు డిస్ప్యూట్ వచ్చేది రాయల్టీలు, సెండ్రేజీ, తర్వాత అదర్ సర్వీసెస్, రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ సర్వీస్ పొందినా సరే అవన్నీ కూడా ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్, దానికి ఒక డెఫినేషన్ అంటూ ఉండదు. సడన్ గా ఏదో ఒకటి వచ్చి ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి మీరు ట్యాక్స్ చెల్లించాలంటుంటారు. కాబట్టి మనకు మెయిన్ గా వచ్చేది రాయల్టీస్, సెండ్రేజీ, ఈ కమర్షియల్ రెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా బిజినెస్ ఎంటిటీ కానీ ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి సర్వీస్ పొందిన దానికి రివర్స్ ఛార్జీలు చెల్లించాలి. అలాగే రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, ఇది కూడా రిజిస్టర్డ్ పర్సన్ చెల్లించాలి. రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్, ఎనీ పర్సన్ ఎవరైనా సరే రెంట్కి ఇచ్చినట్టయితే ఒక రిజిస్టర్డ్ పర్సన్ కానీ తీసుకున్నట్టయితే అతను చెల్లించాలి. దీనికి కొన్ని కండిషన్స్ ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అది మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం, చాలా పెద్ద సబ్జెక్ట్. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేస్తున్నాను. రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్, ఎనీ పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్ కానీ తీసుకున్నట్లయితే రిజిస్టర్డ్ పర్సన్ చెల్లించాలి. అలాగే రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్, ఇది కూడా సేమ్ రిజిస్టర్డ్ పర్సన్ గా వస్తుంది. ప్రొవైడ్ చేసింది అన్రిజిస్టర్డ్ పర్సన్ అయింటే చాలు, రిజిస్టర్డ్ పర్సన్ చెల్లించాలి. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్, ప్రమోటరు దీనికి చెల్లించాలి. లాంగ్ టర్మ్ లీజ్ ఫర్ ల్యాండ్, దీనికి ప్రమోటరే చెల్లించాలి. డైరెక్టర్ సర్వీసెస్, కంపెనీ డైరెక్టర్ గానీ ఎవరైనా ఉన్నట్టయితే ఆ సర్వీస్ పొందిన దానికి కంపెనీ అండ్ బాడీ కార్పొరేట్ ఈ ఆర్సీఎం కింద చెల్లించాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్స్, పర్సన్ క్యారింగ్ ఆన్ ఇన్సూరెన్స్ బిజినెస్, వీళ్ళు చెల్లించాలి. రికవరీ ఏజెంట్స్, బ్యాంకింగ్ కంపెనీ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ
వీళ్ళు చెల్లించాలి. అలాగే కాపీరైట్ సర్వీసెస్, మ్యూజిక్ కంపెనీ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఆర్ సిమిలర్ రిసిపియంట్, కాపీరైట్ సర్వీసెస్ రిలేటింగ్ టు ఒరిజినల్ లిటరరీ వర్క్, పబ్లిషర్ కానీ అన్లెస్ ఆదర్ ఆప్ట్స్ ఫర్ ఫార్వర్డ్ ఛార్జ్ యాజ్ పర్ ది ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్. ఇద్దరిలో ఎవరైనా సరే చెల్లించుకోవచ్చు. ముఖ్యంగా పబ్లిషర్ మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఉంటుంది. సర్వీసెస్ ఆఫ్ మెంబర్స్ బై ఓవర్ సీయింగ్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లించాలి. సెల్లింగ్ ఏజెంట్ సర్వీసెస్, బ్యాంకింగ్ కంపెనీ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఎన్బిఎఫ్సి అంటారు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ వీళ్ళు చెల్లించాలి. తర్వాత బిజినెస్ ఫెసిలిటేటర్ సర్వీసెస్, బ్యాంకింగ్ కంపెనీ చెల్లించాలి. బిజినెస్ కరస్పాండెంట్ సర్వీసెస్, బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్ ఆఫ్ ఏ బిజినెస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే, ఏజెంట్ ఆఫ్ బిజినెస్ కరస్పాండెంట్ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే బిజినెస్ కరస్పాండెంట్ దీన్ని చెల్లించాలి. సెక్యూరిటీ సర్వీసెస్ బై సప్లై ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్, ఇది చాలా ఇంపార్టెంట్. రిజిస్టర్డ్ పర్సనే ఖచ్చితంగా దీనికి చెల్లించాలి. జనరల్ గా ప్రతి దగ్గర మనం ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అనేది చేస్తుంటాం, కానీ బాడీ కార్పొరేట్ కాకుండా ఉన్న సందర్భంలో మాత్రమే రిజిస్టర్డ్ పర్సన్ చెల్లించాలి. అంటే పర్సన్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయితే అతని లైబిలిటీ రిజిస్టర్డ్ పర్సన్ మీద ఉంటుంది. బాడీ కార్పొరేట్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళే చెల్లించుకుంటారు. రెండింగ్ ఆఫ్ ప్యాసింజర్ మోటార్ వెహికల్, ఇది కూడా బాడీ కార్పొరేట్ చెల్లించాలి. ఇక్కడ కూడా పర్సన్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్ సబ్జెక్ట్ టు నోటిఫైడ్ కండిషన్స్. పర్సన్ గారిని ప్రొవైడ్ చేస్తున్నట్టయితే బాడీ కార్పొరేటే దీన్ని చెల్లించాలి. తర్వాత సెక్యూరిటీస్ లెండింగ్ సర్వీసెస్ అండ్ సెబీ సెక్యూరిటీస్ లెండింగ్ స్కీము, బారోయర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చెల్లించాలి. ఈ విధంగా ఒక 16 సర్వీసెస్ ని మనకు చెప్పడం జరిగింది. ఈ 16 సర్వీసెస్ లో రిసిపియంట్ ఆఫ్ ది సర్వీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చెల్లించాలి. నిన్న ట్యాక్స్ మ్యాన్ ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ని నేను డైరెక్ట్ గా చూసి మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా ప్లస్ మైనస్ ఉంటే ఒకసారి పేమెంట్ నోటిఫికేషన్ చూసుకొని మీరు కరెక్షన్స్ ఏదైనా ఉంటే చేసుకోండి. ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని నేను మీకు ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. దీంట్లో తప్పులు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. నమస్తే. మరొకసారి అందరికీ శుభ సాయం.